నేటి రాశి ఫలాలు తులారాశి. తులారాశి వారు ఈరోజు దైవ దర్శనాలను చేసుకుంటారు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారికి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. అలాగే ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి ఈరోజు అమలు చేయగలుగుతారు. సన్నిహితుల నుండి, స్నేహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలు అనేవి సజావుగా సాగి అధిక లాభాలను గడిస్తారు ఈరోజు. ఇక ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మరియు ఇంక్రిమెంట్స్ లభించే మంచి రోజుగా చెప్పవచ్చు. ఊహించని ఉన్నత స్థాయి విజయాలను సొంతం చేసుకుంటారు తులారాశి వారు ఈరోజు. అలాగే ఈరోజు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, చాలా ఆనందంగా గడుపుతారు. ఇక తులారాశిలోని భార్య భర్తల మధ్యలో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. అలాగే ఈరోజు తులారాశి వారికి అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది, కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధంగా ఉండండి. ఈరోజు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు తులారాశి వారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అలాగే ఆదాయం అనేది తగిన విధంగా సమకూరి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి అదృష్ట యోగం అనేది ఉంది. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అత్యంత లాభాలను గడించే అవకాశాలు కనిపిస్తున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో మార్పులు అనేవి ఏర్పడతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. అన్ని విధాలుగా వీరికి విజయ పరంపర అనేది కొనసాగుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు లేత పసుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.